అమరావతిలో కూటమి పక్షాల నేతల కీలక భేటీ కొనసాగుతోంది. వరుసగా రెండవ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం, పార్థసారథి, సత్యకుమార్, పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఎజెండా ఏంటి? సింగిల్ పాయింట్ ఎజెండాగా కనిపిస్తోంది, లేకపోతే వేరే విషయాలు కూడా ఏదైనా మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా సింగిల్ పాయింట్ ఎజెండానే. ప్రధానంగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం అది కేవలం ఉద్యోగుల లోపాల వల్ల, లేకపోతే అక్కడ వ్యవస్థల లోపాల వల్ల కాదు, అక్కడ గత పాలకుల ఉద్దేశపూర్వక కుట్ర వల్ల జరిగింది. సో దీన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. దానికోసం ఒక ఉద్యమ కార్యాచరణని ప్రభుత్వం రూపొందించుకుంటుంది. ఇది హిందూ మత విశ్వాసాల మీద జరిగిన దాడిగా ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగానే దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమైంది. ఎన్డీఏలో భాగస్వాములైన మిగతా పార్టీలతో, జనసేన, బీజేపీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఉమ్మడిగా తీసుకెళ్లాలి. పార్టీల విధి విధానాలు ఎలాగున్నా కూడా కూటమి ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్లాలన్నది ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి, కూటమి ప్రభుత్వానికి చాలా కీలకమైన వ్యవహారం కాబట్టి దానికి కౌంటర్ స్ట్రాటజీగా కూడా అనుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే వచ్చే రాజకీయ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ హిందూ మత విశ్వాసాల మీద జరుగుతున్న దాడిని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇందులో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన జాతీయ నేతలను కూడా కొన్ని సమావేశాలకు తీసుకురావాలన్న ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీని కూడా భాగస్వామ్యం చేసి ఆ దిశగానే చర్చలు జరుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి సదస్సులు నిర్వహించాలి, సమావేశాలు ఏర్పాటు చేయాలి. మిగతా ప్రతి ఒక్క హిందూ భక్తులు ఎవరైతే కేవలం తిరుపతికి సంబంధించిన తిరుపతికి వెళ్ళే వాళ్ళు, లేకపోతే తిరుపతి స్వామికి సంబంధించి విశ్వాసాలు కలిగిన వాళ్ళే కాకుండా హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళందరికీ కూడా దీంట్లో కేవలం ఉద్దేశపూర్వకంగా జరిగిన ఈ కుట్రని తెలుసుకోకపోతే, తెలియచెప్పకపోతే మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇవి ఇంకా పునరావృతం కావడానికి అవకాశం ఇవ్వకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ దిశగానే సిట్ నివేదికని ఇప్పటికే పూర్తి స్థాయిలో దాన్ని స్టడీ చేసింది. అదే సమయంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. దాని కాగ్నిజెన్స్లోకి అది తీసుకున్న తర్వాత అందులో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాటిలో కూడా కేవలం తిరుపతిలోనే కాకుండా శ్రీశైలం దేవాలయానికి కూడా గతంలో ఆ పర్టికులర్ పీరియడ్లో 2022 ఆ సమయంలో కొంత ఈ బోలేబాబా సంస్థ కావచ్చు, లేకపోతే అడల్టెడ్ నెయ్యి ఘీ ఏదైతే ఉందో దాన్ని సప్లై చేసినట్టుగా సిట్ నివేదికలో కొంత అనుమానాలను వ్యక్తం చేశారు. సో వాటిని కూడా స్టడీ చేసి మరి కాసేపట్లో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దానిపైన మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ వివరాలన్నీ ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా సిట్ నివేదికలో ఏం పేర్కొంది, వైఎస్ఆర్సీపీ చెప్తున్నట్టుగా పూర్తిగా అక్కడేమీ కల్తీ లేదని సిబిఐ రిపోర్ట్లో కొట్టేసిందన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆ కల్తీ ఎలా జరిగింది, అసలు నెయ్యే లేకుండా నెయ్యితో లడ్డు ఎలా తయారయ్యాయి, ఇట్లాంటి అనేక విషయాల్ని మరి కాసేపట్లో ముఖ్యమంత్రి స్వయంగా వివరించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వీళ్ళందరూ మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. ఆల్రైట్ ఈశ్వర్, అది అమరావతి